ఇప్పుడు మీరు అంటుండగా మీరు సహజీవనం చేసిన ఆమె మీరు రావడంతో ఇంట్లో చూసారు, కేసు పెట్టారు మీరు చెప్తున్నారు. అంటే రెండు వైపులా తప్పు ఉంటేనే అవును సార్ మీరు అంటున్నారు. కానీ కొంతమంది చిన్నపిల్లలు రేప్ చేయడం అనేది ఆ చిన్నపిల్లలు ఆడపిల్లలు వెళ్ళరు కదా. కాదు సార్, నేను చెప్తున్నా కదా సార్, ఇది కావాలని చెప్పి ఇప్పుడు ఇళ్ళల్లో కొంచెం పొలాల కడగలో కానీ లేకపోతే ఇళ్ళల్లో కానీ ఇప్పుడు ఏం జరిగే ముందు కూడా ఇప్పుడు ఇళ్ళల్లో గొడవలు జరుగుతూ కూడా నా మా ఆయన చింపిండు, లేకపోతే వీలు కట్టుకొని చిన్న చిన్న గొడవలు అయితే మధ్యాహ్నం ఇట్లా ఆగబట్టడానికి పోతే కూడా ఇట్లా చేసుకున్నాడు, ఇలాంటి న్యూసెస్ కేసులు ఎన్నో ఉంటాయి. అంటే అవి ఒక 10% వచ్చి నిజంగా రేప్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవన్నీ కాదు సార్, ఇవి రేపులు అనేది మాత్రం జరిగే విషయం సార్. ఒక లేడీస్ ఒక జెంట్స్ చేయడం అనేది చాలా కాదు. అంటే అటువైపు కోఆపరేషన్ ఉంటేనే జరుగుతుంది సార్. మరి ఇప్పుడు మీకు మన సొసైటీలో చూస్తాను కొన్ని కేసుల వ్యవహారాలు ఏమంటారు? ఏమంటారు సార్, అవన్నీ నేను చెప్పేది నాకు తెలిసి అయితే గ్యాంగులు అవి ఉంటే నాకు చెప్పలేవు. వన్ సైడ్ మాత్రం ఒక లేడీస్ను ఒక బలవంతంగా చేయడం అనేది కాదు సార్. అది చిన్నపిల్లల వ్యవహారం చూస్తున్నాం కదా. కరెక్టే సార్ మీరు అనేది, నేను చెప్తున్నా, మీరు అనేది కరెక్టే సార్. నేను చెప్పండి మీరు ఏం లేదు సార్, ఇప్పుడు నేను వాస్తవంగా చాలా కేసులు పెట్టిన కానీ నాకు ఎంతో అదే మీద ఉండే లోడ్ పోయి కొత్త జీవితాన్ని నేర్చుకొని వచ్చినట్టు అనిపించింది. అంటే ఈ కొత్త జీవితం గురించి మాట్లాడే ముందు ఒకసారి పాత జీవితంలోకి వెళ్తే, హాయిగా బట్టల వ్యాపారం చేసుకుంటే ఆడపిల్లల తండ్రిగా ఉన్న హరీష్ ఆమె ఏదో మీ ఇంటికి వచ్చారు కాబట్టి మీ ఇద్దరి మధ్యన సంబంధాన్ని వాళ్ళు చూసి కేసు పెట్టారు మీరు అంటున్నారు. మరి అప్పుడు చెప్పొచ్చు కదా మా ఇద్దరి మధ్యన సంబంధం ఉందని. సార్ ఏ భాషలో చెప్పినా కూడా వినే వాళ్ళు ఉంటారు సార్. మీకు డిపార్ట్మెంట్ గురించి తెలుసు ఉన్నారా సార్? ఇప్పుడు సార్ ఇప్పుడు మీకు తెలిసే ఉంటుంది కొన్ని కేసుల గురించి. మాలాంటి సగటు మనుషుల గురించి ఏం చెప్పినా మేము ఏది లేదు సార్. మీకు తెలిసిన కొన్ని కేసులు చాలానే ఉంటాయి, అవి కొన్ని కేసులు పట్టుకునే పోతా ఉంటాయి. కొన్ని అంటే ఇప్పుడు మీరు ఆ రోజు ఏం జరిగింది ఇంట్లో? ఏం జరగలేదు సార్, ఏం జరగక ముందే గొడవలు అయిన తర్వాత తెల్లారి ఇట్లా పిలిపించిండ్లు, ఏది పోలీస్ స్టేషన్ పోయిండ్లు. ఇద్దరు ఇంట్లో ఉన్నప్పుడు పోలీసులు పట్టుకోలేదు సార్. బయటికి వచ్చిన తర్వాత 2-3 రోజులకు ఇట్లా ఏమైందని చెప్పి ఇట్లా సరమంచి అని చెప్పి అది చేసి నేను వేరే ఇంటికంటే తీసుకొని వచ్చిండు. ఓకే, అదే సార్ తీసుకొచ్చి ఏమన్నారు పోలీసులు? 2 రోజులు అయిన తర్వాత వదిలిపెడతా అనుకున్నారు. దాని తర్వాత వాళ్ళ హస్బెండ్ ఏం చేసిండో తెలియదు. దాని తర్వాత కేసు పెట్టించి మళ్ళీ అప్పటిదాకా నాకు 376 అంటే ఏంటో తెలియదు, ఏది తెలియదు. వచ్చేసినాం. దాని తర్వాత మళ్ళీ 2-3 సార్లు బెయిల్ వేస్తే కూడా బెయిల్ రాలేదు. బెయిల్ లేట్ అయింది. మళ్ళీ ఫాస్ట్ ట్రాక్ లేపించి మళ్ళీ దాన్ని అని చెప్పి శిక్ష చేయించిండు. అప్పటిదానికి కూడా నాకు ఏడుపు దాని మీదనే ఉన్నా, అయ్యో నా కుటుంబం ఏంది, నేనేంది. అంటే ఆ విషయాలు వెళ్ళే ముందు మీ మీద 376 పెట్టారు అన్నప్పుడు ఎవిడెన్స్ పోలీసు తీసుకుంటారు కదా, అక్కడ ఏం ఎవిడెన్స్? అవును సార్, వాళ్ళు సాక్ష్యం చెప్పారా? వాళ్ళు అందరూ దగ్గర నుంచి అంటే ఆ రోజు మీ ఇద్దరు ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళ ఫాదర్ చూడడం పట్టుకున్నారు మీకు రెడ్ హ్యాండ్గా? పట్టుకోవాలి, చూసినట్టుగా పోయిండు సార్. చూసినట్టుగా పోయిండు, అంతే జరిగింది. మళ్ళీ 2-3 చూసారా? భర్త చూసాడు? అది ఎవరు చూసినా తెలియదు సరిగ్గా, నేను కూడా చూడలేదు. తెల్లారి 2-3 రోజుల నుంచి అది కాలేదు. మళ్ళీ 3వ రోజు నుంచి మళ్ళీ ఇట్లా సంగతి ఇట్లా అని చెప్పి గొడవ అయింది. ఇక తీసుకెళ్ళిపోయి ఓన్లీ పోలీసు వాళ్ళు వచ్చిండు. మళ్ళీ దాని తర్వాత కేసు పెట్టిండు. 2-3 రోజుల్లో మళ్ళీ ఒకటి పంపించేసిండు. అప్పటి నుంచి నేను ఏడుచుకుంటే ఉన్నా, అన్నం ఇలా తినలేదు. అంటే మీరు కేసు పెట్టిన తర్వాత దానికి చాలా రేప్ కేసు అంటే చాలా సాక్ష్యాలు కావాలి పోలీసులకి. ఆమె కూడా స్టేట్మెంట్ ఇచ్చారు కదా. ఇక అవి మేము చూడలేదు సార్. నేను మరి ఆమెతో మీరు మాట్లాడారా? ఆమెతో నేను మాట్లాడలేదు. మాట్లాడే ఛాయిస్ ఎక్కడ సార్? ఒక్కొక్క రోజు 2 రోజులు కొట్టింది సార్. నేను కాదు సార్ పలాన్ని ఇట్లా ఇన్ని రోజుల నుంచి ఇట్లా మాకు ఇట్లా ఉన్నా సార్, ఏ విధంగా ఉన్నది అవన్నీ చెప్పాక ఇట్లా సంగతి అది అని చెప్పి పెద్దగా చేసింది సార్. ఇక చాలా ఏడ్చుకుంటూ బయటికి రావడం జరిగింది. దానిలో ఇక అవి భరించలేక లోపల జరిగింది. దాని తర్వాత లోపలికి వెళ్ళక ముందు మీకు 2 ఆడపిల్లలు భార్య మీ దగ్గరకు వచ్చి ఏమన్నారు? అవును సార్. వాళ్ళు ఏమన్నారు? ఎందుకంటే సొసైటీలో తండ్రి రేప్ చేసి జైలుకి రాలేదు సార్, నా దగ్గర రాలేదు. ఇప్పుడు మీరు అనుభవించిన తర్వాత జైలుకి పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. పోలీస్ స్టేషన్ ఉన్నప్పుడు మీ భార్య పిల్లలు మీ దగ్గరకు వచ్చారా? రాలేదు సార్. ఎప్పుడు వచ్చారు వాళ్ళు? ఇక రాలేదు. అప్పుడు కొన్ని రోజుల తర్వాత ఇక మళ్ళీ ఎందుకంటే వాళ్ళకి చాలా సొసైటీలో మరుగు అనిపిస్తుంది అని చెప్పి వాళ్ళు కూడా వాళ్ళు రాలేదు. చాలా బాధ అనిపించింది సార్ నాకు. వాళ్ళ ఒక విధానం ఏంటిది నాలాగా జరిగే వాళ్ళకు ఎంతమంది ఉన్నారు అనే ఒక భావన కనబడదు సార్. అంటే మీ ఆడపిల్లలకు ముందు మీ తండ్రిగా మీకు వాళ్ళు చూడాలని అనిపించింది? నేను ఏమంటున్నా సార్, అలా అనిపించిందని చెప్తున్నా కదా సార్. నేను నేను ఏడ్చిన రోజులున్నాయి, అనుభవించిన రోజులున్నాయి. లేట్గా బెయిల్ రావడం గురించి అనిపించింది. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content, do watch iDreams. Do subscribe iDream Media. Please subscribe iDream. దయచేసి
ఐ డ్రీమ్స్కి మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. I am Dr. Nayak, DT Nayak. For more videos, please subscribe to iDream. Please subscribe iDream News. Please subscribe iDream. Please subscribe iDreams. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్.